దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మరి యొక్క సమయాన్ని మరి వీడియో చేయడానికి కృప చూపించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే వీడియో చూస్తున్న వారికి మీకును మీ కుటుంబాలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గడిచిన వారము మొన్నటి వారము అంటే 2 వారాల గ్యాప్ రావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వీడియో చేయడానికి సమయం కుదరక చేయలేకపోయాను. అయితే ఈ సమయంలో ప్రభువారు నాకు ప్రేరేపణ కలిగించినవంటి వాక్యాన్ని కొన్ని విషయాలను వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కృప కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి యొక్క సమయమును మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమయము నీది, మేము కూడా నివారమై ఉండటకు సహాయం చేయండి, కృప చేతనివ్వండి. ముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మను తండ్రి నాకు తోడుగాను నేడుగాను ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆదరించేవాడువు, నడిపించేవాడువు, పోషించేవాడువు గనక నీ సన్నిధిని ప్రసన్నత మాకు తోడుగాను నేడుగాను ఉంచి ప్రభా, ఈ 4వ నెలలో తండ్రి ప్రవేశపెట్టి ప్రభా, ఈ 12వ తారీఖులో తండ్రి ఇటు రీతిగా తండ్రి నీ వాక్యమును మాట్లాడడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ కృపచేత మమ్మల్ని బలపరచండి, దీవించండి. నీ సారాంశము తండ్రి ఏమైతే మాకు వివరించాలనుకుంటున్నావో తండ్రి దాన్ని వివరించమని ప్రార్థన చేస్తూ నీ చిన్నవనవి నీ పాద సన్నిధికి చేర్చుకోండి. ముఖ్యంగా నన్ను నీ బోరగా వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. గడిచిన వీడియోల ద్వారా కొన్ని విషయాలను మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు సంఘాలను కొన్ని సంఘాలు ఎట్టి రీతిగా ఉన్నాయన్నది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక లేఖను రాశారు. ఏంటంటే పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన వంటి మాటలను వివరించాలని అనుకుంటున్నాను. ఏంటంటే మొదటిగా వీడియోని చేయటం ఏంటంటే మనం 3 విషయాల కోసం వీడియోలో చేసి మాట్లాడడం జరిగింది. మొదటిగానే ఇదే విషయాలు మాట్లాడాలి ఫస్ట్ వీడియో అని అనుకున్నాం. కానీ దేవుడు ఏ కారణం చేత ఇది వాయిదాను వేయించాడు. మరొకసారి నన్ను ప్రేరేపణ కలగజేసి మరలా ఇది మాట్లాడడానికి ప్రభువారు కృప చూపించిన బట్టి ఈరోజు నేను ఈ వీడియోను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన లేఖను బట్టి ఆ రోజు సంఘాలలో ఎట్టి రీతిగా ఉన్నదన్నది మనందరికీ తెలుసు. ఈరోజు సంఘాలలో ఎట్టి రీతిగా ఉన్నాయన్న విషయాల కోసమే ఇది ప్రభువారు బయలుపరిచి నా చేత ఈరోజు ఇలా మాట్లాడిస్తున్నాడు అని అనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం నుంచి కొన్ని మొత్తం అంతా క్లియర్గా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలను 3 వచనాలను ఈరోజు మనం జ్ఞానించబోతున్నాం. ఈ 3 వచనాలను జ్ఞానించే ముందు ఏంటంటే మన ప్రవర్తన ఎలా ఉన్నది అన్న విషయాలనే మన దేవుడు తేటపరచాలి, మనతో లోతుగా సూటిగా మాట్లాడాలని ఇష్టపడతాం. ఒకసారి మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయము 1వ వచనమును ఒకసారి చూద్దాం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచెను గనగనలాడు తాళమునై యుందును. చాలండి. ఇక్కడ మనుషుల భాషలతోను దేవదూతల భాషలతో, ఇదే మన సారాంశం. మనుషులకు ఒక భాష ఉంది, దేవదూతలకు ఒక భాష ఉన్నదని గ్రంథకర్త సెలవుస్తూ ఉన్నాడు. అయితే మనుషుల భాష వేరు, దేవదూతల భాష వేరు అన్నది మనందరికీ తెలుసు. అయితే ఏంటంటే నేనేమంటానంటే
మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మనిషి భాషలో మాట్లాడితే ఆ మనిషికి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో చాలా రకరకాలైన భాషలు ఉన్నాయి. భాషలు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అలాగే తమిళం, కన్నడ, చాలా 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 విషయాలు ఉన్నాయి. మనం ఒకవేళ తెలుగు మాట్లాడే వాళ్ళము హిందీ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. మనం తెలుగు మాట్లాడుతూ ఉన్నాం, తమిళ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తమిళంలో మాట్లాడతాం, మనకు రాదు. తెలుగులో మాట్లాడామనుకో వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే ఒక సంఘానికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ హిందీ వాళ్ళు ఉంటే హిందీలోనే బైబిల్ వాక్యాన్ని మనం వివరించాలి. తెలుగు వాళ్ళు ఉంటే తెలుగులోనే వివరించారు. ఒక సంఘానికి ఒక పాస్టర్ గారిని పిలిచారనుకోండి, మా సంఘంలో దగ్గర ఒక 50 మంది ఉంటారండి, ఒక 70 మంది ఉంటారండి, వారికి వాక్యాన్ని చెప్పడానికి మీరు రండి అన్నటప్పుడు వచ్చారనుకోండి, అక్కడ ఉన్నవారు అందరూ తెలుగువారు అనుకోండి. తెలుగువారు అయినప్పుడు అప్పుడు వరకు పాటలు పాడారు, స్తుతి ఆరాధన చేశారు, అన్నీ చేశారు. ఈ నుంచున్న పాస్టర్ గారు ఇంగ్లీష్లో చెప్పడం ప్రారంభించాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడి కంచెను గనగనలాడు తాళమునై ఉంది. అయితే మనుషులకు భాష ఉందంట, దేవదూతలకు భాష ఉంది. అయితే నేనేమంటానంటే సంఘాలలో మనుషుల భాషలతోనే మాట్లాడితే అందరికీ కూడా క్లియర్గా అర్థం. దేవదూతల భాషలతో మాట్లాడాలంటే ఆ భాషకు అర్థము చెప్పేవారుగా కూడా మనము ఉండాలని గ్రంథకర్త కూడా సెలవిస్తున్నారు. అయితే నేనేమంటానంటే దేవదూతలకు వేరే భాష ఉన్నటప్పుడు, అయితే నాకు ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే దేవదూతలు పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చినాయి. ఎప్పుడంటే చాలాసార్లు వచ్చినాయి అనుకోండి. అయితే నాకు కొన్ని విషయాలను నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే మరియమ్మ గారికి ప్రత్యక్షమైనప్పుడు దేవదూత పరలోకం నుండి కిందకి దిగవచ్చు. దయాప్రాప్తురాల నీకు శుభము కలుగును గాక, నీకు గర్భము ధరించి యేసుని కని కుమారుడిని కని యేసుని పేరు పెడదు అని చెప్పినప్పుడు మరి దేవదూత వచ్చి ఇక్కడ మనిషికి అర్థమయ్యే భాషలో మాట్లాడింది. అంతేగాని నేను వచ్చాను, నేను పరలోకం నుంచి వచ్చాను కాబట్టి నాకు వేరే భాష ఉంది, ఆ భాష నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను, నీకు అర్థమైతే అర్థం చేసుకో, లేకపోతే లేదు అన్నట్టుగా లేదు. అక్కడ ఏంటంటే మరియమ్మ గారికి అర్థమయ్యే రీతిలో దేవదూత అక్కడ మాట్లాడింది. అయితే మనం మనుషులుగా ఉన్న మనము మనుషుల భాషలతో మాట్లాడకుండా వేరే వేరే భాషలతో మాట్లాడుతూ వేరే వేరేగా ఏంటంటే మనుషులకి అర్థం కాలేని భాషలతో ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే యేసేపు గారికి కూడా కనిపించినప్పుడు కూడా యేసేపు గారికి అర్థమయ్యేటట్టుగా దేవదూత మాట్లాడింది. అలాగే గొల్లవారికి కనపడినప్పుడు గొల్లవారికి కూడా వారికి కూడా అర్థమయ్యే రీతిలోనే దేవదూత మాట్లాడింది. అలాగే తర్వాత ప్రభు వారిని సమాధి చేసిన తర్వాత ఆయన లేచినప్పుడు అక్కడికి మరియ గారు, వేరే మరియ గారు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి కూడా దేవదూత వారికి కూడా అర్థమయ్యేటట్టుగా ఆయన ఇక్కడ వెళ్ళాడు, సజీవుడై ఆయన లేచి ఉన్నాడని అక్కడ వారికి కూడా అర్థమయ్యే భాషలో మాట్లాడు. అయితే ఇప్పుడు సంఘాలలో ఏం జరుగుతూ ఉన్నదంటే దేవదూతల భాషలతోనని నోటికి తిరగలేని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. సంఘాలలో మాట్లాడుతూ ఉంటుంటే అక్కడ ఏంటంటున్నారంటే ఏమేమి మాట్లాడుతున్నారు అన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. అయితే దాంట్లో అర్థమయ్యేదల్లా రెండే 2 ముక్కలు అర్థమవుతాయి. ఏంటంటే జీసస్ అన్న మాట, హల్లెలూయా అన్న మాట తప్ప ఇంకా వేరే అర్థం అవుతుంది. అయితే భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని గ్రంథంలో రాయబడింది, కరెక్టే కాదంటలేదు. కానీ భాషలతో మాట్లాడేవాడు దానికి అర్థము చెప్పేవాడిగా ఖచ్చితంగా ఉండాలని గ్రంథము సెలవిస్తుంది. చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక, అది కూడా పౌలు గారే మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 29-30 ఒకసారి చదువుదాం. అందరూ అపోస్తలుల అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయవారా అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా అందరూ భాషలతో మాట్లాడువారా అందరూ ఆ భాషలకు అర్థము చెప్తున్నారా? చూసారా,
ఏదో అంటారు. ఆరాధన చేసేటప్పుడు వేరే వేరే భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ భాష మాట్లాడేటప్పుడు భాషకి అర్థము చెప్పాలి. చెప్పకపోతే ఎందుకయ్యా, ఆ భాష ఎవరికి తెలియదు కదా. తెలియనప్పుడు నువ్వు అర్థమయ్యే భాషలో దీవించు, తప్పే ఉంది. అర్థమయ్యే భాషలో ప్రవచించు, అర్థమయ్యే దాంట్లో ప్రవచించాలి. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, దేవునికి అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా. అర్థం అవ్వలేనప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి 30సారి చూద్దాం. అందరూ భాషలతో మాట్లాడువారా, అందరూ భాషలకు అర్థం చెప్పుచున్నారా. అర్థం అడిగితే అర్థం చెప్పగలరా ఎవరైనా? ఒకసారి మరి ఆ దానియేలు గారు ఆ రాజుగారు కలగనటప్పుడు దానియేలు గారిని తీసుకొస్తే అక్కడ రాజుగారు కలగనటం ఏంటి, దానియేలు గారు చెప్పడం ఏంటి అసలు? అవునా కదా. నా బ్రెయిన్లో ఉన్న ఆలోచన నా దగ్గరే ఉంటుంది. నా ఆలోచనకు వేరే వాళ్ళు చెప్పారంటే అది ఎంతటి మర్మం అంటే దేవుడు ప్రత్యక్షపరిచి దేవుడే బయలుపరిచాడు కదా. అటువంటి రీతిగా మన భాషలు మాట్లాడేటప్పుడు భాషల ప్రకారముగా ఉండాలని గ్రంథకర్త సెలవుస్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే ఏమంటున్నాడంటే దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ, మనుషులుగా మాట్లాడేటప్పుడు భాష మాత్రం చాలా ప్రాముఖ్యత. మాటను కాసుకోవాలి. క్రైస్తవుడు అన్నవాడు మాటను కాసుకోవాలి. భాష అంటే ఒక మాట అంటారు, పెద్దలు అంటారు, ఏమంటారంటే నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఊరు మంచిదే, నీ నోరే మంచిది కాదు. నిజంగా ఎదుటివాడు దూషించి మాట్లాడుతూ ఉంటే మనము కూడా దూషించి మాట్లాడుతూ ఉంటాం. దూషించి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే దేవుని నామము అవమానం పడిపోతూ ఉన్నది. అవమానం పడిపోతూ ఆ దూషణకరంగా మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడుకున్న మన నోరుని ఎప్పుడైతే కాసుకుంటామో దేవుడు కూడా మనల్ని కనపరచడానికి, మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే కిందకి చూస్తే 13వ అధ్యాయంలో 2వ వచనం సార్ చదువుదాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే కొండలు పెకిలించే బలము అండి, కొండలు జ్ఞానము, తర్వాత కొండలను పెకిలించే పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ప్రేమ ఉండలేదు ఇప్పుడు క్రైస్తవులలో. క్రైస్తవ సంఘాలలో ప్రేమ ఉండలేదు. ఈ సంఘం అంటే ఆ సంఘాన పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘాన పడదు. ఈ విశ్వాసం అంటే ఆ విశ్వాస పడదు, ఆ విశ్వాసం అంటే ఈ విశ్వాసకు పడదు. ఏంటండి, ప్రభు వారిని మనం వెంబడిస్తూ ఉన్నాము. పరలోక రాజ్యంలోకి చేరినప్పుడు నీకో త్రోవ నాకో త్రోవ దేవుడేం చూపించడు. అందరికి ఒకే త్రోవలో తీసుకెళ్తాడు. పరలోక రాజ్యం తీసుకెళ్ళేటప్పుడు ఆ మనిషి వస్తే నేను రాను, ఈ మనిషి వస్తే నేను రాను అంటే కుదరదు. ఏంటంటే ఇక్కడ ఏమంటాడంటే మంచి బలం అంట. ఏంటంటే కొండలను పెకిలించగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. వ్యర్థము. ప్రేమ లేని వారిగా మనం ఉంటే వ్యర్థం. సంఘంలో ఉన్న వారిని అందరిని కూడా ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఏంటంటే ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను సరే, జ్ఞానమంతయు ఎరిగిన, జ్ఞానం కలిగిన వాళ్ళే పడిపోతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థము కాలేని పరిస్థితుల్లో ఉన్నదని ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు కొరింథీ సంఘాలతో మాట్లాడిన ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే ఒక్కసారి చూద్దామా, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చదివితే ఇక్కడ ఏంటంటే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు. అయితే ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలని గ్రంథకర్త సెలవుస్తున్నాడు. గలతీ పత్రిక చదువు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము. చూసా, ఆత్మఫలం ఏమనగా ప్రేమ అంట, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూసారా, ప్రేమ కలిగిన వారు ఇవన్నీ వివరించాలంటే మనకి చాలా టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే నేను క్లుప్తంగా వివరిస్తూ ఉన్నా. ప్రేమను కలిగి ఉండమని ఇక్కడ ఏమన్నాడంటే, ప్రేమ లేని వాడనైతే నేను ఎర్దుడను అని ఇక్కడ గ్రంథము సెలవిచ్చిన రీతి ఇక్కడ ఏమన్నాడంటే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము అండి, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా క్రైస్తవుడిలో ఇముడి ఉంటే ప్రభువారు మనలను దీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మఫలం ఇది. మన ఆత్మలో వెదగాలి, ఆత్మలో ఫలించాలి. వరములు, కృపావరము కలిగిన ఉంటే ప్రవచించేస్తూ ఉంటారు తప్ప ఆ ప్రవచనానికి తగ్గట్టుగా వీరి జీవితాలు ఉండవు. చాలామంది ప్రవచనాలు పలికేస్తానికి ఇష్టపడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది పాస్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరెవరినో అక్కడ ఏర్పాటు చేసుకుని ఈ రోజుల్లో చాలామంది ఏదో శక్తి ఉన్నట్టుగా పడగొట్టేస్తూ ఉన్నారు. లేకపోతే తుష్ అంటున్నారు, బస్సు అంటున్నారు, ఏయో చెప్తూ మనుషులను పడగొట్టేస్తున్నారు. ప్రభువారు ఎక్కడ కూడా మనుషులను ఎక్కడ పడగొట్టలేదు. పడిపోయిన వారిని లేవదీశాడు, కుంగిపోయిన వారిని ఓదార్చాడు. అంతేగాని నిలబడి ఉన్న వాళ్ళని పడగొట్టేసి దొల్లించేసి చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేవు. అయితే దాతికలు లేవు కదంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు. అయితే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చూద్దామా. మొదటి కొరింథీ పత్రిక, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అని గ్రంథకర్త సెలవిస్తున్నాడు. ఏంటంటే, నా ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాను, నాకు కాల్చేయడానికి నా శరీరం ఇచ్చేస్తున్నాను, అయితే ప్రేమ లేని వాడినైతే నేను నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రయోజనం ఏముందండి ప్రేమ లేకపోతే? ప్రేమతో కలిగి సహోదరులు అంటాడు. మన కీర్తనల గ్రంథంలో దిక్కున రాయబడి ఉంటది ఏమంటే, సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. దానికి కొలత లేదు. ఎంతో మనోహరం అంటే దానికి కొలత లేదు. ఇంతని కొలత లేదు. ఎంతో మనోహరం. అదే ప్రకారంగా చూస్తే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో అంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే మనం ఎలా ఉన్నాము? ప్రేమించేవారుగా ఉన్నామా, లేకపోతే ప్రేమను విడిచిపెట్టేవారుగా ఉన్నామా అన్నది చూస్తే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, నా బేదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే ప్రయోజనమేమీ లేదు. ఆయన ఏమన్నాడంటే, ప్రేమ లేని వాడినైతే నేను ఎరుదుడను. చూసారా, ప్రేమకు ఎప్పుడు కూడా దేవుడు మనకి సమీపముగా ఉంటాడు, హత్తుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించే మరి ఏంటంటే, ఇక్కడ ఏమన్నాడంటే, ఆత్మఫలం గురించి చూసుకున్నాం కదా, అక్కడ కూడా ప్రేమ కనిపించింది, సంతోషం కనపడ్డది, సమాధానం కనపడ్డది, దీర్ఘశాంతము, దయాలత్వం, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో లీలమైపోయి ఉన్నాయి. ఆయనలో ఈ సుగుణాలన్నీ కూడా ప్రభువారిలో ఉన్నాయి. ఈ సుగుణాలన్నీ కూడా నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావంటే, డంబపు మాటలు చూసుకుంటూ ఏమంటున్నావంటే, నువ్వు నీ భాష మానేసి ఏయో భాషలు మాట్లాడుతూ మ్రోగుడి కంచులాగాను గనగనలాడే తాళములాగా ఉంటున్నాం. అంతే తప్ప ప్రేమను పంచేవారిగా ఉండట్లేదని గ్రంథకర్త సెలవిస్తున్నాడు. అదే ప్రకారంగా కూడా చూద్దామా. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక విషయము అక్కడ రాయబడి ఉన్నది. ఏంటంటే చూద్దాం ఒకసారి.
మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చూద్దాం. ఉపదేశ సారమేదనగా ఉపదేశ సారం ఏమనగా పవిత్ర హృదయముండినను పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన నిష్కపటమైన విశ్వాసము నుండి విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కలుగు ప్రేమయే. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మంచి మంచి మనస్సాక్షియు నిష్కపటమైన నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమయే. మంచి మనస్సును మనకు కలిగి ఉండాలి. నిష్కపటమైన మనస్సు, నిష్కపటముగా ఉండాలి. ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే మనం చూసి ఓర్చుకోలేము. మరి అలాంటప్పుడు నిష్కపటమైన మనస్సు నీకు ఎలా వస్తుంది? పవిత్రమైన హృదయం నీకు ఎలా వస్తుంది? ఏమండి, మరి దేవుడు ఈ విషయంలో కూడా మనం ఏమంటాడంటే మంచి మనస్సాక్షియు నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమే. ఇటువంటి ప్రేమను కలిగి మనం ఉండాలని గ్రంథకర్త మనకి సెలవుస్తున్నాడు. ఇంకో రిఫరెన్స్ చూద్దామా? పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఒక విషయాన్ని ఏంటంటే త్వరగా స్మార్ట్ వీడియోగా చేయాలని ఆశపడుతూ నేను చదివిస్తూ ఉన్నాను. వివరించడానికి ఇంకా చాలా టైం పట్టేస్తూ ఉంటాను, లెంత్ అయిపోతుందని వీడియో కోసం నేను ఆలోచన చేస్తూ ఉన్నా. ప్రభువారి పేరటలో ఏం చెప్పాను? 4వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలోని 8వ వచనాన్ని ఒకసారి చూస్తే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. చూసారు, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు మికటమైన ప్రేమ. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకోవటం కాదండి, ఒకరి తప్పులు ఒకరు వేలు పెట్టి చూపించుకోవడం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సహోదరుల ప్రేమను కలిగి మికట్టమైన ప్రేమను కలిగి ఉండమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఎడల ఒకరు, అంటే సహోదరులు ఒకరిని ఒకరు ప్రేమించే వారిగా మికటమైన ప్రేమ అంటే మంచి ప్రేమను కలిగి ఉండండి అనేసి గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఇందాక చదివాం కదా, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఇంకొకసారి చదువుదాం. ఒక్కసారి చదివిన తర్వాత ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలైన వాడనైతే నేను ఎరుదుడను అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్త. చూడండి, ఇక్కడ ప్రవచించే వరాలు కొంతమంది స్వస్థపరిచేసి, కొంతమంది ఏం చేస్తారంటే స్వస్థత కార్యాలు చేసిన వాళ్ళు, ప్రవచించిన వరాలు, భాషలతో మాట్లాడిన వాళ్ళు, బోడంతమంది చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఒకరికొకరు ఏంటంటే నేను పెద్దవాడిని. ఈ భూమి మీద ఉన్నంత కాలమే నీవైనా నేనైనా పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభు వారు ఏమంటారంటే మత్తయి రాసిన సువార్తలో సూటిగా ఒక మాటను గ్రంథకర్త రాసి ఉన్నాడు. ఏంటంటే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22, 23 ఒకసారి చదివితే మనకు సూటిగా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేక అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి కొండని వారితో చెప్పుదును. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువారు ఇక్కడ ఏమన్నాడు? పైన ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయో చూపి ఏంటి కొండలను పెగిలించగల పరిపూర్ణ
విశ్వాసం గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రవచించేస్తూ ఉంటారండి. ఓ నీ రోగాలు పోతాయి, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న ఇబ్బంది పోతుంది, నీ అప్పు తొలగిపోతుంది, నీకున్న ఏంటంటే శోధనలు పోతాయి, ఇవన్నీ ప్రవచించేస్తారు. ప్రవచించేసే స్వస్థత వరములు అన్నీ చేసేసారంట. అయితే ప్రభువారు రాకట్లోనికి వీళ్ళందరూ వచ్చారంట. లాభ ప్రాప్తిగా చేస్తున్న వారు సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకులతో ఫోటో దిగాలంటే కొంతమంది రుచువు చెల్లించాలి. సావుకులతో భోజనం చేయాలంటే కొంతమందికి రుచువు చెల్లించాలి. అటువంటి వారిని ఇక్కడ ఏమన్నాడంటే గ్రంథకర్త, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు కొండని చెప్తాడంట. ఏమంటున్నారంటే వీళ్ళు ఏమంటున్నారంటే మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతమైన కార్యములు చెయ్యలేదా అని చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా నేను చూడలేదంటాడంట ఆయన. నేను ఎరగను, ఎప్పుడో చూసారా ఎప్పుడు. స్వస్థత వరం కలిగిన వారు ఉన్నారు అంటే ఉన్నారు, లేరని అంటలేదు. దాన్ని వినియోగించుకునే పద్ధతులు వినియోగించుకుంటలేదు. ఏంటంటే మీకు స్వస్థత కావాలా రండి. ఒక ఆయన మొన్న ఒక వీడియో చూసాను, చిన్న వీడియో. నేను ప్రార్థన చేస్తూ అభిషేక ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. అభిషేక ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు అక్కడ చిన్న చిన్న కవర్లు ఇస్తున్నారు అనమాట. కానుక కవర్ల టైప్లో ఉన్నాయి. ఆ కవర్లు ఇస్తూ అంటే ఆ వీడియో చాలామంది చూసే ఉండొచ్చు. అయితే ఆ వీడియో ఆవిడ కవర్లో విశ్వాసులు, అమ్మ అయ్యగారు ఎందుకంటే కవర్లు ఇస్తున్నారు అనేసి అయ్యగారిని అడిగారు. అంటే ఇక్కడ అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుంచి పొందని ప్రభువారు చెప్తున్నారు కదా, ఆ మాట గురించి చెప్తున్నారు అనమాట. అయితే ఈ కవర్లు ఎందుకు ఇస్తున్నారు అయ్యగారు అని అడిగితే ఇలా అయ్యగారు అన్నారు అప్పుడు, అమ్మ మీ ప్రార్థనా సమస్యలు ఏమన్నా ఉంటే రాసి ఆ కవర్లో ఒక 5,000 రూపాయలు కానుక పెట్టి మీ ప్రార్థన అవసరతలో రాసి దాంట్లో పెట్టి ఆ కవర్ను అంటించేసి మాకు ఇవ్వండి. మాకు ఇచ్చిన తర్వాత మీకోసం మేము భారం కలిగి ప్రార్థన చేస్తామని ఈ సేవకుడు చెప్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువారు ఏమన్నాడంటే అక్రమం చేయవారులారా, అక్రమగా ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఆత్మలను రక్షించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడట్లేదు. అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమంటారంట, నీ నామమును మేము ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతంగా గుర్తుని చేస్తున్నావుటయ్యా నువ్వు. దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఏమన్నారంటే సువార్తను విన్న వాళ్ళు గుర్తుని వెళ్ళిపోతే మీకు ఆశీర్వాదం కాదు, కానుకలు వేయాలి కూడా అని చెప్తారు చాలా. అలాగని చెప్పాడా ప్రభు వారు ఎక్కడన్నా? ప్రేరేపణ కలిగితే నువ్వు ఇయ్యి అన్నంత మాత్రాన్ని వాళ్ళు ఏమి ఇచ్చేయరు. వాళ్ళకి ప్రేరేపణ కలిగితే నువ్వు ఇమ్మనకుండానే వాళ్ళు ఇస్తారు. అది ప్రభు వారు ప్రేరేపణ కలిగించారు. అంతేగాని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా ప్రభా, నీ నామమును దయ్యాలు వెలగొట్టలేదా ప్రభా, నీ నామమును అనేకమైన కార్యాలు చేసాం కదా, నీ నామమును మేము ఏం చేసాం ప్రవచించాం కదా, నీ నామమును ఎదజల్లాం కదా నాయన. ఎన్ని చేస్తే ఎందుకయ్యా, నీ ప్రేమ లేదు. నీకు ప్రేమల క్రీస్తు ప్రేమను నీలో ఉంచుకోలేదు, దిగజారిపోతూ ఉన్నావు. మొదటి ప్రేమ ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి ప్రభువారు ఏమంటున్నారంటే అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి పొండని చెప్తానని గ్రంథములో తేటగా సూటిగా రాసి ఉంచాడు. ఎందుకంటే ఇలాంటివి కూడా చదివినప్పుడు కూడా మనకి ఎక్కడ గుచ్చుకోదు. ఎందుకంటే బండ బారిపోయి ఉంటాయి హృదయాలు కొంతమంది. ఆ బండ మీద ఎంత వర్షం వచ్చినా కానీ అది కరగదు. అది మట్టి అనుకోండి, చూడండి కొన్ని నీళ్ళు పోయిగానే అది ఆరిపోయి ఉంటే అలా ఇడిపోతూ ఉంటాయి. అదే బండ మీద ఎన్ని నీళ్ళు పోయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పోతున్నా కానీ ఎంత సుఖం లోపలకే వెళ్ళదు. అది ఏంటంటే ప్రేమ లేనివాడు అనమాట. ప్రేమ కలిగిన వాడైతే మంచి నేలను పడి ఫలించే ఇత్తనం ఉన్న చూసారు అలా ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ ఇంకొకసారి చదువుదామా మనము మత్తయి రాసిన సువార్త ఇంకొకసారి చదువుదాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు ఎప్పుడు
ఇవన్నీ చెప్తావు, నువ్వు సాక్ష్యాలు అన్నీ చెప్పేస్తావు, ఈ లోకంలో చేసినవి అని చెప్పేస్తావు. అప్పుడు ఏమంటాడంట ప్రభువారు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు పొండని వారితో పొండే. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎన్నడూను ఎరుగను. ఎన్నడూ చూడలేదంట. ప్రభువారు మనల్ని చూస్తా ఉన్నాడు. ప్రభువారు మంచి ప్రేమను కలిగిన వారిగా మనం ఉండాలంటే ప్రభు ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రభువారు చెప్తున్నారు. అది ఇంకొక మాట చూపించేసి నేను ముగించేస్తాను త్వరగా. మత్తయి రాసిన సువార్తలోనే ఇంకో విషయాన్ని మనం చూపిస్తాను. చూడండి, ఇది చాలామంది వేరే రకరకాలుగా మాట్లాడతారు, కానీ నేను ఇంకొక రకంగా నేను వివరించాలని అనుకుంటున్నాను. చూడండి, 21వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చూస్తే, మత్తయి రాసిన సువార్త అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఏమర్థమైందండి దీంట్లో? పైన చూస్తే అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి పొండి అన్నాడు కదా ఇందాక. ఇక్కడ ఏమంటున్నాడంటే అంజూరపు చెట్టును చూశాడంట. అంజూరపు చెట్టు ఎక్కడో చెట్టు అనుకోకుండా నువ్వు నేనే అనుకోండి. నిజంగా ఇది ఖచ్చితంగా ఆత్మఫలము గురించి మనం మాట్లాడుతూ అంటే అంజూరపు చెట్టు నువ్వు నేను. అక్కడ ఏదో చెట్టుని చూశాడు, చెట్టుని చేపిస్తే ఎన్నటికి నువ్వు కాపు కాయకుందు కాక అంటే తక్షణమే ఎండిపోయింది అన్న గురించే చదువుకుంటాం మనం. కానీ అది కాదు సారాంశం. ఏంటంటే అంజూరపు చెట్టు నువ్వు నేను అన్నటప్పుడు ప్రభు వారు ఇక్కడ ఏమన్నాడంటే అక్రమం చేయవారులా నా యొద్ద నుంచి పొండి అన్నాడు. అయితే ఇక్కడ ప్రభు వారు నీ వంక నా వంక చూసినప్పుడు ఆకులు తప్ప ఆత్మఫలమేమీ కనబడట్లేదు. అంటే నీ దగ్గరున్న పాపాలు తప్ప నీ దగ్గరున్న అక్రమాలు తప్ప నీ దగ్గర ఆత్మఫలము కనబడతలేదు. కనబడలేనప్పుడు ఏమంటాడు మరి ప్రభువారు? నువ్వెన్నటికి కూడా ఫలించుకుందువు కాక అన్నాడు అనుకో, ఏమైపోతావు నువ్వు? తక్షణమే ఎండిపోతావు అంతే. ఇక్కడ ఏదో అంజూరపు చెట్టు కాదు, మనమే. మన కోసమే దీన్ని సారాంశాన్ని రాచిపెట్టి ఉంచాడు. నీ దగ్గరకు వచ్చి వెతుకుతున్నాడు. ఆత్మఫలం నీ దగ్గర ఉన్నదా? ఆత్మఫలం మన పైన చూసాం కదా. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మఫలము. ఈ ఫలాన్ని నిలికాడంటే ఇక్కడ ఆ ఫలం కనపడలేదండి అంజూరపు చెట్టు దగ్గర. నువ్వెన్నడికి కూడా కాపు కాయకుందువుగాక అన్నాడు. నీ దగ్గర నా దగ్గర కూడా ఆత్మఫలాన్ని వెతకడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ప్రేమను వెతకడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమను వెతకడానికి ఇష్టపడినప్పుడు నీ దగ్గర నా దగ్గర కూడా ఆయన ప్రేమను ఇతరులకు పంచేవారుగా మనం లేకపోతే నిన్ను నన్ను కూడా అదే రకంగా శపించాడు అనుకోండి. దేవుడు శపించే దేవుడు కాదండి, కాదు ప్రేమించే దేవుడు కాబట్టి, నేను అత్తుకున్న దేవుడు కాబట్టి, నేను క్షమించే దేవుడు కాబట్టి దేవుడు ఎంత చులకనైపోతున్నాడు అందరికీ కూడా. ఎప్పుడు కూడా నా కౌగిట్లోకి రా అని పిలుస్తున్నాడు దేవుడు. అటువంటి వారు పిలుస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఇంకా దేవుణ్ణి చులకనగా చూసేవారుగా ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడితో నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే అప్పుడు తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఏంటి? తక్షణమే ఎండిపోయాను అని రాయబడి ఉంది ఇక్కడ గ్రంథంలో. అయితే మనము కూడా ఆత్మఫలాలు ఫలించే వాళ్ళుగా ఉండాలని భాషలు మాట్లాడేటప్పుడు మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో, దేవదూతలకు ఒక భాష ఉంది, మనుషులకు ఒక భాష ఉంది. మనుషుల భాష అంటే మన నోటును కాచుకొని మంచి మాటలు మాట్లాడేవారుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరినీ కోరుకుంటూ మన వినికిటిలో ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆత్మఫలములోను తండ్రి, భాషలతోనూ తండ్రి మేము మాట్లాడే విధంలో మేము ఎట్టి రీతిగా ఉన్నామో తండ్రి మమ్మల్ని మేమే ప్రశ్న వేసుకునే భాగ్యము దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
ప్రేమను కలిగి మేము ఉండుటకు సహాయం చేయండి. ఆత్మఫలములో తండ్రి ప్రేమ, శాంతి, సమాధానము తండ్రి, దీర్ఘశాంతము నాయన, దయాలత్వము తండ్రి, ఆశ నిగ్రహము అని తండ్రి నీ గ్రంథము సెలవుస్తుంది ప్రభా. మేము ఒకటి క్రంచోట్లాగా ఉన్నా కానీ తన తాళాలలాగా ఉన్నా కానీ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడను వ్యర్థమైన వారు అని సెలవుస్తుంది ఈ గ్రంథం. మేము వ్యర్థమైన వారుగా ఉండకూడదు ప్రభా. నీకు ఇష్టమైన వారుగా మేము ఉండాలి తండ్రి. గొప్ప దేవా, గొప్ప కార్యాలు చేసేవాళ్ళు కనుక తండ్రి నీకే మొరపెట్టుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని మా జీవితాలలోకి తండ్రి మేము ఆహ్వానించి ప్రభా, ఈ వాక్యము ద్వారా మేము తండ్రి మా జీవితాలను కట్టుకునేటకు సహాయం చేయండి, ఫలించుటకు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ వీడియోని చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఒక వీడియో చేసేంత వరకు కూడా నీ కృపను మాకు తోడుగా నీడగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యములు చేయండి, అద్భుత కార్యములు దయచేయండి ప్రభా. ఏ నాటికైనా ఎప్పటికైనా కానీ ప్రభా మేము నీ దగ్గరికి రావాలి ప్రభా. నీ దగ్గరికి మేము రావాలంటే ప్రభా శ్రేష్టమైన వారుగా నువ్వు రమ్మని మమ్మల్ని కోరుకుంటున్నావు ప్రభా. ఆ శ్రేష్టమైన జీవితము తండ్రి ఈ భూమి మీద ఉన్నంతకాలము తండ్రి మేము జీవించుటకు తండ్రి దాన్ని నెరవేర్చే కృపలో ఉండుటకు సహాయం చేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోనమని ఈ వీడియోని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను తండ్రి దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ చిన్ని మనవి నీ పాదసమితికి తెచ్చుకోండి. నన్ను, నా కుటుంబాన్ని కూడా నీ మందిరంలో జ్ఞాపకం చేసుకోమని దీవించి ఆశీర్వదించమని మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రతి వ్యాపారంలోనూ, ప్రతి విషయంలో కూడా, పనిపాటులో కూడా తండ్రి నీ కృపను మాకు తోడుగా నీడగా ఉంచండి. భయంకరమైన ఎండల్లో ఉన్నాం ప్రభా, భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. నీ కాపుదల దయచేయండి. నీ ప్రేమ, నీ జాలి, నీ కృపను మాకు తోడుగా నీడగా ఉంచి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని ఈ చిన్ని మనవిని పాదసన్నిధికి చేర్చుకుని జవాబు దయచేస్తావు నమ్ముచు నా కొరకు, మనందరి కొరకు తిరిగి రానయ్యన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకుని నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఇంకా ప్రేమను గూర్చి కిందకి చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే తరగతిలో మనం మాట్లాడుకుందాం. అయితే నేను క్లుప్తంగానే ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని వీడియోలను చూసేటప్పుడు దాంట్లో ఈ కాడి నుంచి నేను కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎవరో సేవకులు ఏదో చెప్పి అటువంటివి కూడా నేను ఇంకా అవి కూడా సేవ్ చేసుకుని ఇప్పుడైతే మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తర్వాత ఏంటంటే నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. మీకోసం, మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమలో, దేవుని ప్రేమలో మనం అందరం కూడా ఎదిగి ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు పేరట మీ అందరిని కోరుకుంటూ మరి ఒక వీడియో చేసేంత వరకు ప్రభు కృప మీకును, మాకును, మా కుటుంబాలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.